మనమైతే ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చూడండి వెనక ఉంది కదా, ఇదే న్యూఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే మనం వచ్చేసేసాము. ఇప్పుడు వచ్చేసి మనం కాల్కా దాకా ట్రైన్లో వెళ్తున్నాము. కాల్కా నుంచి మళ్ళీ మనం వచ్చేసి షిమ్లాకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో మనం వెళ్తాం అన్నమాట. చూసారుగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. హలో, వెల్కమ్ టు కాల్కా. ఇప్పుడే కాల్కా రైల్వే స్టేషన్లో దిగాము. మనం అయితే ఎగ్జిట్లోకి వెళ్తున్నాం. कालका शिमला शिवालिक तीर्थ एक्सप्रेस द्वारा गुड़गांव अपनी निर्धारित ट्रेन टू शिमला, टिकट काउंटर, रिफ्रेशमेंट रूम. కాల్కా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. కాల్కా నుంచి షిమ్లా వెళ్ళే ట్రైన్కి అయితే మనం ఈరోజు జర్నీ చేయబోతున్నాం. షిమ్లాకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇదిగోండి, ఇదివైన నేరో గేజ్ తోటి ఉంటాయి. చూసారా, చిన్నగా ఉంటుంది నేరో గేజ్ అనేది. ఇది షిమ్లా వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఈ విధమైన అందమైన కౌస్ తోటి కొండల మధ్యలో సూపర్ అయితే ఉండబోతుంది మన జర్నీ. మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన
వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో ఉంచేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ తోటి మీ ముందుకి రెగ్యులర్గా వచ్చేస్తాను. మన ట్రైన్ వచ్చేసి 6:20కి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి 5:55 అయింది. కాల్కా టు షిమ్లా వెళ్ళే ట్రైన్ అయితే ఒకటి రెడీగా ఉంది భయ్య ఇక్కడ ప్లాట్ఫామ్ మీద. ఇవన్నీ నేరో గేజ్ మీద ఈ ట్రైన్స్ అన్నీ వెళ్తుంటాయి, చూస్తున్నారు కదా. ఇదే మన టాయ్ ట్రైన్. ఇదే అన్నమాట టాయ్ ట్రైన్, కాల్కా షిమ్లా కాల్కా. టాయ్ ట్రైన్లోనే మనం జర్నీ చేస్తాం అన్నమాట. అదిరిపోయింది కదా. విస్టాడోమ్ కోచ్ అంటే ఇలానే ఉంటుంది. స్నో ప్రిడిక్షన్స్ అయితే 21 అయితే ఉంది భయ్య. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 52453. అద్భుతంగా ఉంది కదా వేయింగ్ మిషన్ అనేది. అప్పటి రోజుల్లో వేయింగ్ మిషన్ ఇలానే ఉండేదేమో. ఇక్కడ మనం నుంచుంటే అక్కడ మన వెయిట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం కాల్కా టు షిమ్లా ఏ విధంగా జర్నీ ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.